వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ గారిని ఈ కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అశేషమైనటువంటి ఉభయ గోదావరి జిల్లాలు తద్వారా మన ఛానల్ ద్వారా రీచ్ అవుట్ అవుతున్నటువంటి అశేషమైనటువంటి ఆత్మీయులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఫస్ట్ టైం నారీ ఫెస్ట్ 2025 అనేది చేస్తున్నాం. ఇదేంటంటే ఇదివరకు ఏదో ఒక అరగంట గంట అలా చేసి ప్రోగ్రాం అయిపోయిండేది. కానీ విమెన్ గురించి, విమెన్ కోసం, విమెన్ తరపున మాట్లాడే మనుషులు కావాలి అన్న ఒక మంచి మనస్సుతోటి ఈ ప్రోగ్రామ్ని 3 రోజులు ఎక్స్టెండ్ చేశాం. మొదటి రోజు చేసినటువంటి యాక్టివిటీస్ భిన్నం, సెకండ్ రోజు చేసిన యాక్టివిటీస్ భిన్నం, థర్డ్ డే అంటే ఈరోజు వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి ఒక పండగలో చేస్తున్నాం అనమాట. అన్నిటికంటే స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే హెల్తీ బేబీ షో ఒకటి. చిన్నారులు ఎంత ముచ్చటపడి పేరెంట్స్ తీసుకొచ్చారంటే అంతే ముచ్చటపడి జ్యూరీ మెంబర్స్ కూడా వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఇంకొక అద్భుతం ఏంటంటే మా అమ్మ అండ్ మనవరాలు, అంటే అమ్మమ్మ అండ్ మనవరాలు లేదా నానమ్మ అండ్ మనవరాలు, అంటే మొదటి తరం మధ్యలో అమ్మని వదిలేసి బేబీ అంటే అమ్మమ్మని చేపట్టుకొని అమ్మ కంటే అమ్మమ్మ చిన్నపిల్లలకి చాలా ఇష్టం. అలాగే తన బిడ్డని ఎలా పెంచిందో తెలియదు కానీ ఒక స్త్రీమూర్తి తన మనవల్ని మనవరాళ్ళని మటుకు చాలా ముద్దుగా పెంచుతుంది. ఆ ముద్దుగా పెంచే ప్రక్రియలో తనకు తెలిసిన విషయం అంతా కూడా ఆవిడ తన మనవరాళ్ళకే షీ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనమాట. సో ఆ పాత తరం, ఈ కొత్త తరం, ఈ చిన్న తరం దే షుడ్ ఆల్వేస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్న కాన్సెప్ట్ తోటి మనము నన్నయ్య యూనివర్సిటీ తరపున ఉన్నాం. ప్లస్ కల్చరల్కి, ట్రెడిషన్స్కి ఈ ప్లేసు ఒక అద్భుతమైనటువంటి పుట్టిల్లు. మనం ఎక్కువ సాంప్రదాయాల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. సో ఇది మనసులో పెట్టుకొని నేను ఈ ప్రోగ్రామ్ని డివైస్ చేయడం జరిగింది. దానికి స్పందిస్తూ చాలామంది బోల్డ్ అండ్ ఎంట్రీస్ వచ్చినాయి మాకు. జ్యూరీ మెంబర్స్ కూడా ఒకరిద్దరు అన్నారు, మామూలు చాలా యాక్టివ్గా ఉన్నారు, అంతే యాక్టివ్ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చాలా బాగుంది. పాత తరాన్ని మనం గౌరవించాం, కొత్త తరాన్ని కూడా మనం ఆశీర్వదిస్తున్నాం అన్న కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఇది. ప్లాన్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నారు. సొసైటీలో రావాల్సింది ఇదే మార్పు అండి. ఎప్పుడు కూడా ఏ ఒక్కరో కాదండి. సొసైటీ అంటే ఇట్స్ నాట్ వన్ పర్టికులర్ హ్యూమన్ బీయింగ్. It is a combination of too many forces, too many like-minded people working for a single cause. That is what I personally feel. Thank you very much. మేడం, ఇప్పుడు భారతదేశంలో చూసినట్లయితే మనం ఎప్పుడో నుంచి ఉన్న నినాదం ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అనే నినాదం నుంచి ప్రస్తుతం భారతదేశంలో చూసినట్లయితే భారతదేశ రాష్ట్రపతి ఒక మహిళగా ఉన్నారు. అలాగే భారతదేశానికి ఆర్థిక వ్యవస్థ నడిపించేటువంటి మంత్రి కూడా ఒక మహిళగా ఉన్నారు. రాజధానిలో ఉన్నటువంటి సీఎం గారు కూడా ఒక మహిళ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే విశ్వవిద్యాలయాలకి తొలి మహిళ ఎస్టీవీసీ గారిని నియమించడం జరిగింది. దీని మీద ముఖ్యంగా మహిళలకు, మహిళా విద్యార్థులకు మీరు ఎటువంటి సందేశం? చాలా సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే యుగాలుగా ఆడమనిషిని వంటిల్లు కేంద్రంగానే పెట్టేశారు కదా, పెట్టారుకి. స్లోలీ వీఆర్ సీయింగ్ ది లైట్ ఆఫ్ ద డే. స్లోలీ రాష్ట్రపతి ముర్ము మేడం ఒక ట్రైబ్, ఒక మహిళ. So we are able to bring in a woman from the depressed class, from the oppressed class, to be in the highest pedestal of a president of India. That is a very sweet sign. So alage manaki finance minister Nirmala Sitaraman madam ఇల్లుని ఎలా చక్కబెట్టుకుంటారో అంతకంటే గట్టిగా చక్కబెడుతోంది భారతదేశాన్ని. సో నన్నయ్య యూనివర్సిటీ దగ్గరికి వచ్చేటప్పటికి ఫర్ ద ఫస్ట్ టైం చరిత్రలో ఒక గిరిజనని మహిళని వైస్ ఛాన్సలర్ చేశారు. So we are able to, we are now identified. We are seeing the light of the day. This is a good feel. శుభ పరిణామమే కదా ఇది. స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా? నానా, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరిరా, అడుగులు వేసుకుంటూ పోతే దారి వస్తుంది. ఆ దారిలో మీరు నడవండి, వీలైతే పరిగెట్టండి. ఆల్ ద బెస్ట్.
ఆదికవి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నత ఆలోచనలతో ముందుకు సాగాలని చెప్పేసి వీసీ మేడం కోరుతున్నారు. ఆ విధంగా విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులందరూ, అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కళాశాలలో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులందరూ ఆ విధంగా ఉన్నత స్థాయిలో ముందుకు సాగాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజీవ్తో ఆనంద్, నన్న యూనివర్సిటీ, రాజమండ్రి.